ఓ 10 ఏళ్ల చిన్న బిడ్డని కిడ్నాప్ చేసి దారుణంగా ప్రాణాలు తీస్తే మనందరికి గుండె తరిగిపోవాలి, అవునా కాదా? అలాంటప్పుడు ఒక్కసారి వీడియో చూడండి. ఈ వీడియో చూసి కూడా మీకు కోపం రాలేదంటే మనందరి సెల్ఫ్ రెస్పెక్ట్ చచ్చిపోయినట్టే. ఒక పక్క వాళ్ళ కుటుంబం అంతా ఆ పాపను కోల్పోయి ఏడుస్తూ ఉంటే, కోయంబత్తూరులోని పోలీసులు మాత్రం ఒకరినొకరు చూసుకుని హాయిలు బాయిలు జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు. ఆర్ యు గైస్ సీరియస్? ఇదేమన్నా కామెడీ షో అనుకుంటున్నారా? మనం ఒక 3 విషయాల గురించి నేర్చుకుందాం. నెంబర్ 1, మనల్ని కాపాడాల్సిన సిస్టమ్ వాళ్ళ హ్యూమానిటీని కోల్పోయింది. ఒక పక్క పాప చనిపోయిందని చెప్పి మినిమం బాధ లేకుండా ఆ డీటెయిల్స్ ఎంతో హాయిగా ఫోన్లు చూసుకుంటా నవ్వుతూ మాట్లాడుకోవడం, ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ హైట్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 2, మీ అందరికి ఎవరి లైఫ్ అయినా ఎవరు చనిపోయినా అవన్నీ ఒక నెంబర్లేనా? ఒక అమ్మాయి లైఫ్ పాడైపోయినా చేతికి సంఖ్యలు వేసే వాళ్ళు మాత్రం 32 పళ్ళు బయట పెట్టి షో ఆఫ్ ఇస్తున్నారు. దిస్ ఈస్ కంప్లీట్లీ సిస్టమ్ ఫెయిల్యూర్. నెంబర్ 3, అందుకే తమిళనాడు కొత్త సీఎం అయిన తలపతి విజయ్ గారికి నా తరపున చాలా మంది తరపున ఒక సీరియస్ రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, కాకి యూనిఫామ్ అనేది కేవలం రుబాబ్ చేయడానికి కాదు. ఫస్ట్ ఆ పోలీసుల్ని పిలిపించి ముగ్గురిని సస్పెండ్ చేసి మీ భాషలో వాళ్ళకి మేనర్స్ నేర్పియండి సార్. బికాస్ దేర్ కాన్షియస్ ఈస్ కంప్లీట్లీ డెడ్. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నా. కాకి యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన మనుషుల ప్రాణాలకు విలువ ఉండదా? ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించిందో మీ మాటల్లో కమెంట్స్ కి వచ్చి మాట్లాడదాం. ఈ వీడియో అందరికీ తెలియాలి. వాళ్ళని సస్పెండ్ చేయాలంటే మీరేం చేయాలి? వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు అందరికీ షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసుకుని కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక పెట్టేసుకోండి. ఎందుకంటే వీళ్ళు సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. అందుకే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక పెట్టేసుకోండి.